ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక తీసుకొచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏపీకి క్యూ కడుతున్నాయి. అయితే ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ 22,000 కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెవెన్యూబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. అయితే ఈ నెల 16వ తేదీన రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్, రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా నడుమ జరిగినటువంటి వ్యూహాత్మక చర్చలు ఫలించడంతో లోకేష్ 6 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు రెన్యూ పవర్ ముందుకొచ్చింది. రెన్యూ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో రెన్యూ సంస్థ 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లపై 7,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2,000 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లపై మొత్తంగా 22,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఇక ఈ ప్రాజెక్ట్ దేశంలోని అతిపెద్ద రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ గా ఆవిర్భవించడమే కాక ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. 2019కి ముందు 777 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ పునరుత్పాదక ఇంధన నగరంలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న రెన్యూ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచక విధానాలతో పెట్టుబడులు పెట్టడం ఆపేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్నటువంటి పీపీఏలన్నింటినీ జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 0 స్థాయికి పడిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పునరుత్పాదక ఇంధన రంగం మళ్లీ పట్టాలెక్కింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను దావోస్ చర్చల్లో మంత్రి లోకేష్ రెన్యూ పవర్ చైర్మన్ కు సవివరంగా వివరించారు. ఇక పరిశ్రమల ఏర్పాటుకు ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు పునరుత్పాదక ఇంధన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేయడమే కాక పెట్టుబడిదారులు విశ్వాసాన్ని నింపాయి. దీంతో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. వచ్చే 5 ఏళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్న మంత్రి నారా లోకేష్ ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు ఒప్పించారు. దీంతో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 65,000 కోట్లతో 500 సిబిజీ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ముందుకు రాగా కనిగిరిలో తొలి ప్లాంట్కు మంత్రి లోకేష్ ఇటీవలే భూమి పూజ కూడా చేశారు. టాటా టవర్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికా, ఎస్ఈఎల్ ఇండస్ట్రీస్, బ్రూక్ ఫీల్డ్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇక రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా నిలవబోతోంది.